హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవన్నీ ఒకే కస్టమర్ బ్లౌజెస్ అండి. కొన్ని అయితే స్టిచ్చింగ్ చేశాను, ఇంకా కొన్ని స్టిచ్చింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. కస్టమర్ అయితే కొన్ని బ్లౌజులు ఇచ్చినప్పుడు నాకేం చెప్పింది అంటే బోట్ నెక్లు వద్దు, మామూలు నెక్కుల్లోనే ఫ్రంట్ అన్నిటికీ కూడా రౌండ్ నెక్ పెట్టేసి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్తో బ్యాక్ అయితే నెక్ షేప్స్ అనేటివి మార్చి కుట్టమన్నారండి. నేను అందుకనేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెక్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను. అన్నీ కూడా ఫ్రంట్లో అయితే చూడండి ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్తోనే స్టిచ్చింగ్ చేశాను. దీనికైతే కొన్ని థ్రెడ్ పైపింగ్ ఏం వేయలేదండి. ఇవన్నీ స్పేర్ బ్లౌజెస్ అనమాట. దేని మీదకైనా వేసుకునేకి వస్తాయని చెప్పేసి ఇలాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ నెక్ మోడల్ వచ్చేలాగా అన్నింటికి థ్రెడ్స్ హ్యాంగింగ్స్ వచ్చేలాగా స్టిచ్చింగ్ చేశాను. ఇది చూడండి, ఇది ఒకటి కదా. ఇది ఫ్రంట్ కూడా దీనికి కూడా అంతే అండి. అన్నిటికీ కూడా ప్రిన్సెస్ కట్ విత్ షేప్ బెల్ట్తోని కుట్టాను. ఇది వచ్చేసి పార్ట్ నెక్. దీనికి కూడా సింపుల్గా ఇలా హ్యాంగింగ్స్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేశాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా అన్నమాట. ఇది వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్టార్ నెక్ అండి, 3 పాయింట్ నెక్ అంటాం కదా. అలాగా సింపుల్గా ఇలాగా స్టిచ్చింగ్ చేశాను. శారీలో వచ్చిన బ్లౌజెస్కి అయితే థ్రెడ్ పైపింగ్ వేశాను. ఇది పట్టు శారీలో బ్లౌజ్ అండి. స్క్వేర్ నెక్ పెట్టేసి సిల్వర్ కలర్ గోల్డ్ కలర్తోని థ్రెడ్ పైపింగ్ వేశాను. ఇది కూడా అంతే అండి, శారీలో బ్లౌజే. దీనికి కూడా పింక్ కలర్తోని నెక్కి కింద మొత్తం అంతా కూడా నడుము కూడా థ్రెడ్ పైపింగ్ వేశాను. ఇది ఇంకొక బ్లౌజ్ అనమాట. దీనికి పైపింగ్ ఏం వేయలేదండి, ఇలాగా స్టిచ్ చేశాను. ఇదండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.